భారతీయ జనతా పార్టీ ఏదైతే మధ్యప్రదేశ్లో చేస్తుందో అది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడం, రాజ్యాంగాన్ని కూని చేయడం అనే మనం అనుకోవాల్సి ఉంటుంది. ఇవాళ అందరూ ఏం చర్చించాలంటే నరేంద్ర మోడీ 12 సంవత్సరాల పాలన గురించి చర్చించాల్సింది పోయి మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిజెక్షన్ గురించి చర్చించాల్సిన పరిస్థితి మీడియాలో ఎక్కువ వస్తుంది కదా. ఇప్పుడు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశం జరుగుతోంది. ఆ తర్వాత ప్రధానమంత్రి 12 సంవత్సరాలు ఆ విజయాలు దాన్ని ప్రచారం చేసే బదులు ఇప్పుడు అందరికీ ఏం గుర్తొస్తుందంటే ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఎన్డీఏ కూనీ చేస్తుంది, భారతీయ జనతా పార్టీ మోడీ, అమిత్ షాలు కూనీ చేస్తున్నారని చర్చించే పరిస్థితి వచ్చింది. అవసరమా ఇది భారతీయ జనతా పార్టీకి ఒక్క రాజ్యసభ సీటు కోసం ఈ విధంగా చేయడం? అవసరమా? ఈవీఎంలు ట్యాంపరింగ్ లేకపోతే అది ఇదని కాంగ్రెస్ దిక్కుమాలిన ఆరోపణలు చేస్తే ఎవరు దాన్ని నమ్మలేదు. ఎందుకంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ అయితే కేరళలో ఎట్లా గెలుస్తుంది? కాంగ్రెస్ పార్టీ గెలదు కదా. సరే, సర్లో ఎస్ఐఆర్ చేస్తే దాన్ని కూడా సమర్థించారు, ఎందుకంటే ఓటు చోరీ. ఇప్పుడు ఓటు చోరీపై సీటు చోరీ అని ఆరోపించే పరిస్థితి వచ్చింది. ఇది తప్పు కాదు. మీనాక్షి నటరాజన్ విషయంలో మధ్యప్రదేశ్లో బీజేపీకి బలం ఉందా? 2 రాజ్యసభ సీట్లు గెలవడానికి కావాల్సిన బలం ఉంది, 3వ సీటు గెలవడానికి కావాల్సిన బలం లేదు. కాంగ్రెస్ పార్టీకి 9 మంది ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు. అయినా సరే 3వ క్యాండిడేట్ పెట్టి ఆమె నామినేషన్ రిజెక్ట్ చేయించి ఏం సాధిస్తారు ఒక్క రాజ్యసభ సీటు కోసం? అంటే మీనాక్షి నటరాజన్ వంటి సీనియర్ నేత అఫిడవిట్ లో అంటే దాఖలు చేసే సమయంలో పొరపాటు ఎలా జరిగింది? అంటే మీరు చెప్తున్నట్టు నిజంగానే ఇది బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నట్టు బీజేపీ రాజకీయ కుట్ర అనుకోవచ్చు. ఆమె మీద కేసున్నట్టు ఆమెకే తెలియకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు అది కేసా కాదా అన్నది కూడా లేదు. ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ నేత ఆమె ఏంటంటే నారాయణపేట డీసీసీ అధ్యక్షులు శివకుమార్ రెడ్డి మీద తనను హరాజ్ చేశారు, లైంగికంగా వేధించారంటూ కేసు పెట్టింది అతని మీద. నారాయణపేట డీసీసీ అధ్యక్షుడు మీద గతంలో కేసు నమోదు చేశారు. అందుకోసం ఆ శివకుమార్ రెడ్డికి అప్పుడు నారాయణపేట టికెట్ దక్కకుండా ఆ శివకుమార్ రెడ్డి కోడలు పర్ణికారెడ్డికి నారాయణపేట అసెంబ్లీ టికెట్ ఇచ్చారు, ఆయనకు కాకుండా. సో అది అయిపోయింది. 2022లో ఆ ఆరోపణలు వచ్చినందుకే కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు టికెట్ ఇవ్వలేదు, వాళ్ళ కోడలికి టికెట్ ఇచ్చారు. అప్పుడు మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్ కూడా కాదు. ఏదన్నా మీనాక్షి నటరాజన్ మీద ఏమన్నా మర్డర్ కేసు ఉందా, లేకపోతే దొమ్మి కేసు ఉందా, దోపిడీ కేసు ఉందా? ఏం నాకు అర్థం కాదు. అది రాజకీయ నాయకులు అన్న చోట 100 కేసులు ఉంటాయి. రేవంత్ రెడ్డి మీద, బండి సంజయ్ మీద 100 కేసులు పైగా ఉన్నాయి. ఇప్పుడు కేటీఆర్ మీద కూడా ఉంటాయి. అక్కడ ధర్నా చేశారు, ఇక్కడ రైలు రోకో చేశారు, రాస్తా రోకో చేశారని చెప్పి మీనాక్షి నటరాజన్ మీద ఉన్నది మర్డర్ కేసా? సో ఆమె ఇక్కడ ఆరోపణ ఏంది? మీనాక్షి నటరాజన్ ఒక గాంధేయవాది. ఆమె లాంటి వాళ్ళు రాజ్యసభలో ఉండాలి, ఏ పార్టీ అయినా. చాలా సాదాసీదా మనిషి, సాదాసీదా జీవితం గడిపేవాళ్ళు. మన తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జీలు అంటేనే ఇక్కడికి వస్తే గనక ఫుల్ పండుగ. అంటే దేనికి పండుగ? వస్తే గనక ఇక్కడ లీడర్స్ దగ్గర డబ్బులు తీసుకుంటారు, ఫుల్ టికెట్ల కోసం, దానికోసం కలెక్షన్ మంచి సంపాదించుకొని వెళ్ళిపోతారని చాలా ఆరోపణలు వచ్చాయి. ఇంతకుముందు ఉన్న గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్ మొదలు పెడితే మొన్న వెళ్ళిపోయిన దీపాదాస్ మున్షి వరకు ప్రతి ఒక్కళ్ళ మీద ఆరోపణలు. ఒక బంగారు గని తెలంగాణ అయితే గనక ఈ లీడర్స్ టికెట్ వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు ఫుల్ డబ్బులు వేసుకొని పోతారని చెప్పి. అందుకని మీనాక్షి నటరాజన్ పెట్టారు. ఎందుకంటే ఆమె తన బ్యాగు తనే మోసుకుంటుంది. తన బ్యాగు రైల్వే, ఆమె ఫ్లైట్లో కూడా అవసరం ఉంటేనే వస్తుంది, లేకపోతే ట్రైన్లో ట్రావెల్ చేసి నార్మల్గా వచ్చి ఆమెకు 5 స్టార్ హోటల్స్ అవన్నీ కూడా అవసరం లేదు. సాదా సీదా గృహంలో నివాసం ఉంటుంది. అసలు సహాయకులు కూడా అవసరం లేదు. నా బ్యాగ్ కూడా ఇంకోళ్ళు మోయొద్దని చెప్పే రకం. అటువంటి ఆమెను తీసుకొచ్చి ఇక్కడ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా చేశారు. సో అటువంటి వ్యక్తి కదా రాజ్యసభలో ఉండాల్సింది. ఆమెను ఎన్నుకోకుండా భారతీయ జనతా పార్టీ అడ్డు పెడితే తప్పు కాదది. ఇప్పుడు నేను ఆ బ్యాక్గ్రౌండ్ చెప్తాను. ఈ మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె కేసు ఫైల్ చేశారు శివకుమార్ రెడ్డి మీద. శివకుమార్ రెడ్డితో పాటు మరో 4 మీద కూడా కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ చేశారు. ఏంది? శివకుమార్ రెడ్డి నన్ను హరాజ్ చేశాడు, అయితే కాంగ్రెస్ పార్టీ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదంటూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ గా ఉన్న మీనాక్షి నటరాజన్ మీద కూడా కోర్టులో కేసు ఫైల్ చేశాడు. ఆమె కేసు ఫైల్ చేసి అయితే కోర్టు ఏం చెప్పింది? నోటీస్ ఇచ్చింది అంతే.
కోర్టు ప్రైవేట్ కంప్లైంట్ మీద నోటీస్ ఇచ్చింది. ఓకే. అది కేసు కూడా కాదు, అది ఉందో లేదో ఆమెకు తెలియదు. ఇటువంటి కేసులు వస్తూ ఉంటాయి. మనం మీడియాలో వార్తలు రాస్తే దాని మీద కూడా నోటీసులు అంటూ చాలామంది చాలా రకాలుగా ఇస్తూ ఉంటారు. సో అది డిస్క్లోజ్ చేయలేదని చెప్పి ఆమెకు ఐడియా ఉందో లేదో, ఆమె గాంధీయవాది, ఎటువంటి అబద్ధం ఆడదు, ఇట్లా దాచే వ్యక్తి కాదు. ఈ కేసు వివరాలను బయటకు తీసుకొచ్చింది ఎవరు? అంటే కేసు వివరాలు ప్రత్యర్థి పార్టీలో లేదా కేసు వివరాలు తెలంగాణ నుంచి ఎట్లా తెలిసిందో చెక్ చేసుకుంటారు కదా. సో అది తెలంగాణలో మాకు కాంగ్రెస్ నేతలు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అది ముఖ్యం కాదు. ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారన్నది కాదు. రాజ్యసభ నామినేషన్ రిజెక్ట్ చేయడం పెద్ద ఇన్సిడెంట్ అని చెప్తున్నా. తప్పుడు అఫిడవిట్లు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, తప్పుడు సమాచారం ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. రెండు పెళ్లిళ్ళు, మూడు పెళ్లిళ్ళు చేసుకొని అసలు రెండో పెళ్లి సమాచారం ఇవ్వని వాళ్ళు ఉన్నారు. ఒకసారి ఒక అఫిడవిట్ వేటి ఇంకోసారి ఇంకో అఫిడవిట్ వేసిన వాళ్ళు ఉన్నారు. విద్యార్హతలు చదవకుండానే డిగ్రీ చదివినట్టు, ఇంజనీరింగ్ చదివినట్టు, పీజీ చదివినట్టు చెప్పిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నామినేషన్ రిజెక్ట్ చేయకుండా మొన్న విజయ్, తమిళనాడు సీఎం విజయ్ కూడా ఒక చోట ఒక నామినేషన్ పేపర్లో ఇంకోటి అన్నారు, ఇంకో చోట ఇంకోటి అన్నారని చెప్పారు. సో భారతీయ జనతా పార్టీ కంప్లైంట్ చేసిందని, మధ్యప్రదేశ్లో అక్కడ అధికారంలో ఉంది, కేంద్రంలో అధికారంలో ఉందని నామినేషన్ రిజెక్ట్ చేస్తే ఇవాళ ఏం చర్చ జరగాలి? ఇవాళ చర్చ జరగాల్సింది మోడీ పరిపాలన తీరు మీద కదా. ఇప్పుడు ఏమవుతుంది? ఇది భారతీయ జనతా పార్టీకి మంచిదా కాదా ఆలోచించాలి. ఎథికల్గా మంచిదా? 12 సంవత్సరాలు మోడీ విక్టరీ అంటే ఇది విక్టరీనా అంటారు. సిబిఐని, ఈడీని ఉపయోగించుకున్నారు, వ్యవస్థల్ని దుర్వినియోగం చేశారు, ఎలక్షన్ కమిషన్ని ఉపయోగించుకున్నారు, ఇట్లా చెప్పే పరిస్థితి వస్తుంది. చాలా తప్పు. మీకు ఉందా? నిజానికి ఉందా? బలం ఉందా? 9 మంది ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నారు, అయినా రాజ్యసభలో క్యాండిడేట్ పెట్టారు. ఇక కాంగ్రెస్ పార్టీతో మీరు భారతీయ జనతా పార్టీని పోల్చుకుంటే, కాంగ్రెస్ పార్టీకి ఇట్లా చేయలేదా? ఇంతకుముందు చేసింది కాంగ్రెస్, దురాగతాలు చేసింది, ఎమర్జెన్సీ పెట్టింది ఇందిరాగాంధీ సమయంలో, ఆర్టికల్ 356 పెట్టి రాష్ట్రాలను ఇష్టం ఉన్నట్టు రద్దు చేసింది రాష్ట్ర ప్రభుత్వాల్ని. అట్లాగే సిబిఐ, ఈడీ, ములాయం సింగ్ యాదవ్, మాయావతి, లాలూ ప్రసాద్ యాదవ్ వీళ్ళందరి మీద సిబిఐ కేసులు పెట్టింది, ఈడీ కేసులు కూడా పెట్టింది, పెట్టలేదని కాదు. మరి మీ పార్టీ విత్ డిఫరెన్స్ ఎక్కడ పోయింది? భారతీయ జనతా పార్టీకి ఏంది పార్టీ విత్ డిఫరెన్స్ అంటారు కదా, ఏంది మీకు తేడా ఏంది? వాజ్పేయి జమానాలో ఒక్క ఓటు కొనడం ఎథికల్ కరెక్ట్ కాదని చెప్పి వాజ్పేయి ఒక్క ఓటుతో ఓడిపోయినారు. బాలయోగి స్పీకర్గా ఉండగా అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు జయలలిత, ఇక్కడికి సపోర్ట్ చేసిన జయలలిత అన్నాడీఎంకే వ్యతిరేకం చేయడంతో అప్పుడు ఒడిశా ముఖ్యమంత్రి అయిన గిరిధర్ గుమాంగో ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ వచ్చి పార్లమెంట్లో ఓటేస్తే, వాజ్పేయి ఒక్క ఓటుతో ఓడిపోతే సింపతి వచ్చి ప్రజలు ఫుల్ మెజార్టీ ఇచ్చారు. 13 నెలలకు ఒక్క ఓటుతో ఓడిపోతే మళ్ళా 5 సంవత్సరాల టర్మ్ ఇచ్చారు ప్రజలు. ఆ విధంగా అటువంటి రాజకీయాలు ఇష్టపడతారు. ఇవేం రాజకీయాలు? ఒక ఓటుతో ఉన్న వాజ్పేయి లాంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు నరేంద్ర మోడీ, అమిత్ షా ఇంత దారుణంగా అయింది. బీజేపీ ఏది చేస్తే అది మనం డప్పు కొట్టి సపోర్ట్ చేయాలా? తొండాట కాదు ఇది. అందులో మీనాక్షి నటరాజన్ లాంటి వాళ్ళు రాజ్యసభలో ఉండాల్సిన వ్యక్తులు. అటువంటి గొంతు అనచడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇది ఇంకా మీ కాంగ్రెస్ పార్టీ నేతలు సమాచారం అందించారు. ఈ దిక్కుమాల ఆపండి బీజేపీ నేతలు. మీరు ఇవాళ మీ పాలనా తీరు, నరేంద్ర మోడీ పాలనా తీరు 12 సంవత్సరాలు బాగా జరిగింది, దేశానికి చర్చించుకోవాల్సింది పోయి సిబిఐ, ఈడీ, ఎలక్షన్ కమిషన్ ఇటువంటివి చేస్తే కనుక నిజంగానే ఈవీఎంలు ట్యాంపరింగ్ అని నమ్ముతారు ప్రజలు. సో ఇది చాలా 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 మిస్టేక్, బ్లండర్ మిస్టేక్. మీరు ఇప్పుడు ఇట్లా చేస్తున్నారు. రేపు అధికారం పర్మనెంట్ కాదు. రేపు కాంగ్రెస్ పార్టీ ఇంకో పార్టీ వస్తే ఇంతకంటే ఎక్కువ చేస్తుంది. మీరు రాజకీయాల్ని టూ లో తీసుకెళ్తున్నారు. మీకు అక్కడ బలం లేని ఎందుకు పెట్టడం? సరే, తృణమూల్ కాంగ్రెస్ని జీలిస్తున్నారు. 29 మంది ఎంపీల్లో 20 మంది జాయిన్ అయిపోతున్నారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు. ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్ కూడా మీ గతంలో మీకు 74 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక 10 మంది ఎమ్మెల్యేలు తీసుకుంది. ఆమె చేసింది కాబట్టి మీరు చేశారు, చెల్లుకు చెల్లు. బట్ ఇదేంది? ఎవరినైనా పర్లేదు కానీ రాజ్యసభకు మీనాక్షి నటరాజన్ లాంటి వ్యక్తులు రాజ్యసభకు అవసరం. ఆమె లాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలి.
కైలాష్ విజయవర్గీయ బయటకు వచ్చి మాకు తెలంగాణ వాళ్ళు సమాచారం అందించారు. చాలా తప్పుడు వాదన. భారతీయ జనతా పార్టీకి ఇది ఏమాత్రం మంచిది కాదు. సో ఇది నామినేషన్ డే లైట్ లో ప్రజాస్వామ్యాన్ని కూనీరు చేయడం, రాజ్యాంగాన్ని హత్య చేయడం. నిజం చెప్తున్నా, ఈ విషయంలో ఐ సింపథైజ్ విత్ మీనాక్షి నటరాజన్, ఐ సింపథైజ్ విత్ కాంగ్రెస్ పార్టీ. డెఫినెట్ గా నాకు తెలిసి ఎలక్షన్ కమిషన్ అయినా యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే కోర్టులో అయినా న్యాయం జరుగుతుంది. కేసు కూడా కాదు, ప్రైవేట్ కంప్లైంట్. ఆమె మీద డైరెక్ట్ గా ప్రభుత్వం పెట్టిన కేసు కూడా కాదు, లీగల్ గా కూడా చెప్తున్నారు అది ప్రైవేట్ కంప్లైంట్ కోర్టులో ఉన్నదని చెప్తున్నారు. నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ కోర్టును ఆశ్రయిస్తుందో గెలిచే అవకాశాలు ఎంతవరకు చూద్దాం. మరి ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ కాకపోతే ఇంకా వెళ్లాల్సిందే. మాట్లాడదాం. మనతో పాటు అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అవుతారు.